హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక టేస్టీ స్నాక్ రెసిపీ ఐటెంని చూద్దాం. అదేనండి 100% వెజిటేబుల్ బ్రెడ్ ఆమ్లెట్. ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టండి. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్ల శనగపిండిని వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ లేదా రైస్ ఫ్లోర్ని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వామును కూడా యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేయండి. 1 నిమిషం పాటు మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. ఇలా కలిపే టైంలో ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మిక్స్ ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇవన్నీ శనగపిండిలో కలిసేలాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేయండి. బేకింగ్ పౌడర్ని వేయండి, బేకింగ్ సోడా కాదు. బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిక్స్ అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. మీకు కావాలి అనుకుంటే ఇందులోనే కొద్దిగా టొమాటో, క్యారెట్, క్యాప్సికమ్ని కూడా సన్నగా తరిగి వేసుకోండి. నేనైతే వేయలేదు. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ. ఈ రెసిపీని చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా కాకుండా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిక్స్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ లూజ్గా, మరీ టైట్గా లేకుండా మీడియంగా ఉండాలి. ఇలా ఉంటేనే ఈ ఆమ్లెట్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి లేదా నెయ్యి వేసుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇందులో లైట్గా ఫ్రై చేయండి. ఇలా 1 సైడ్ అయిన తర్వాత రెండో సైడ్ ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా లైట్గా వేయించి పక్కన పెట్టుకోండి. ఇలా మీకు ఎన్ని ఆమ్లెట్స్ కావాలనుకుంటారో అన్ని స్లైసెస్ని వేయించండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి. ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టినటువంటి శనగపిండి బ్యాటర్ని ఇందులో దోశ వేసుకున్న విధంగా వేయండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో వేయండి. ఇలా వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత చుట్టూ ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ని కానీ యాడ్ చేయండి. ఇలా 1 సైడ్ ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టిన బ్రెడ్ స్లైస్ని తీసుకొని దీని మీద వేయండి. చూసారా, ఈ విధంగా వేయండి. బ్రెడ్ స్లైస్ పక్కన ఉన్న ఎక్సెస్ బ్యాటర్ని కూడా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేయటం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ అనేది షేప్ చాలా బాగుంటుంది. దీని మీద కొద్దిగా ఆయిల్ వేస్తూ సెకండ్ సైడ్ ఫ్లిప్ చేయండి. అప్పుడు 2 పక్కల కూడా బాగా ఉడుకుతుంది. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన 100% వెజిటేబుల్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న ఆ ఎడ్జెస్ అన్నీ కూడా అవసరమైతే కట్ చేసుకోండి, లేదనుకుంటే ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఎలా అనేది మీ ఇష్టం. కానీ ఇది ఒక ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఐటెం లాగా చాలా బాగా ఇష్టపడి పిల్లలు తింటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒక స్నాక్ రెసిపీ ఐటెం.